మీరు ఎంతగానో ఆస్వాదించి ప్రభా నీకు తెలుసుకున్న తర్వాత నేను తెలుసుకున్న నా ప్రభువులు అనేక మంది నా కుటుంబం నా బిడ్డలు మనవ సంతానం అందరూ ప్రభువుని ఎరగాలని చెప్పి ఎంతో పట్టుదలతో ప్రార్థించి ప్రభా తన బిడ్డలను ప్రభు నాయన నీవే త్రెప్పగలిగిన స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా ఆ రీతిగానే తన మనవ సంతానాన్ని కూడా ప్రభా నీ కొరకై నాయన తండ్రి స్థిరపడటానికి నిలబడటానికి మీరు ఇచ్చినటువంటి తరుణం కొరకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా ప్రేమకుమార్ అనేక విధాలుగా మీరు ఆస్వాదించినారు. ఆయన ప్రారంభ దినాల్లో నుంచి కూడా ఆయన నీ వాక్యం విషయం ప్రార్థన విషయం ఎంతో స్థిరంగా ఉండి ప్రభా పరిచర్యలో ఎంతో స్థిరంగా ఉండి ప్రభా నాయన ముందుకు సాగినారు. ఆయన తండ్రి మరలా ప్రభా నాయన మిలిటరీలో చక్కటి ఉద్యోగాన్ని ఇచ్చినారు. మరలా ప్రభా సివిల్లో మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని బట్టి కూడా వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా కనికరించండి మా సోదరు గింజల కుటుంబాన్ని మా సోదరు చక్కగా ప్రభు నిన్ను ఎరిగేటువంటి బిడ్డని తండ్రి నాయన జప్ చేసినందుకే తండ్రి నీకు నమ్మకంగా నిలబడటానికి తండ్రి నాయన అన్యాచారాలకు కానీ ప్రభా నాయన వాళ్ళు చెప్పేటువంటి మాటలకి అవకాశం లేకుండా నాయన నీ వాక్యంపై నిలబడేటువంటి కృప దయచేయండి. ప్రతి విషయంలో ప్రభా వాక్యాన్ని ముందుగా పెట్టుకుని ధ్యానించి ప్రభా నీ చిత్తం ఏంటని చెప్పి ముందు సాగులు సహాయం చేయండి. ప్రభా మంచి నేను ఫలాలు సంపాదించేటువంటి భాగ్యం అనుగ్రహించండి. ప్రభా రాబోయే కాలంలో నాయన నీ కొరకు నాయన మంచి సాక్షులను సంపాదించి నిన్ను స్థుతించే కృప దయచేయండి. వారు చేస్తున్నటువంటి పనుల్లో కూడా ప్రభా నిన్ను మహిమపరచుకున్నటువంటి భాగ్యం దయచేయండి. ప్రభా మేమందరూ ఈ రీతిగా నిన్ను స్థుతించి కృతజ్ఞతలకి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు క్రీస్తున్నా ప్రార్థిస్తున్నాం. మామగారు అశుభ్రం అంత నీ శివరా ఇంకో గ్లాసులో పోస్తాను. ఇదేంటి రాలేదు? అయ్యో తర్వాత ఈ పిల్ల మొత్తం 2 నెలల సీతలాగా ఉంది. ఈ కూతురు నువ్వే ఎగతాలు చేసుకోవాలి. అయ్యా సుశాంత్ సరే సరే మామూలుగా నేను చూడలేను. సరేనా సుశాంత్ లేపమ్మా. షూటింగా వీడియో షూటింగా ఇది మనదే కదమ్మా. అసలు నేను బాగా కలిసిపోయి నిద్రపోయాను. తినేది కూడా తీసేవాళ్ళ అన్నయ్య? లేదులేమ్మా, అది బాగుంటుంది అందుకని. ఓకే, మీకు బాగుంటే కెమెరా మందే కదా, ఎప్పుడు ఏది కావాలంటే తీసుకోవచ్చు ఫంక్షన్లో. అంటే ఇప్పుడు మీరు హడావిడి పడి నాకు ఏమి ఇవ్వద్దంటే ఇచ్చినా అవి ఉండవు నా కడుపులో పోతాయి. ఎందుకు అలానే ఇది ముఖ్యం అమ్మా, ఈ టైంలో అది ముఖ్యం.
ఇక కవర్లో పెట్టేసి ఈ కవర్లో పెట్టి అన్నకి ఇది తాగనంటే కొంచెమే గ్లాస్ లేదు లేదండి కొంచెమేరా మంచి నీళ్ళు అవి నేను చెప్తాను అక్క అక్క ఫస్ట్ అందులో సగం ఇవ్వు, ఆ తర్వాత సగం ఇవ్వు అక్క. వేరే వంట అయినా వాళ్ళకి నాకే వాళ్ళకి చాలు మాట్లాడి చికెన్ తిన్నా వేడి చేసేదమ్మా ఒక్క పైసా తింటాను తెలుసు అట్లా కదరా, కొంచెం దాకా ముందు తర్వాత సగం దాకా. సాగిల పాడి రోకెదము ఆరును కంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు పాత్రుడు ఆరును కంటే రికార్డింగ్ అవుతుంది, ఇప్పుడు మెల్లగా తీసుకెళ్ళాలి. అదే బటన్ నొక్కాలి. పాడి రోకెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల పాడి యోనా కంటే శ్రేష్ఠుడు ఘనదానముగా తను అర్పించెను యోనా కంటే శ్రేష్ఠుడు ఘనదానముగా తను అర్పించెను మానవులను విమోచించెను గణపరచి నవులను విమోచించెను గణపరచి నోకెదము సాగిల పాడి నోకెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల పాడి నోకెదము సలోమను కంటే శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుండు సలోమను కన్నా శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారం శక్తి గల నామం సాటిలేని నామం మధుర నామం దివిలో భూమిలో యేసయ్య నామం దివిలో భూమిలో యేసయ్య నామం ప్రతిరగు యేసయ్య నామం సైన్యాధిపతి యేసయ్య నామం యేసయ్య నామం శక్తి గల నామం సాటిలేని నామం మధుర నామం బ్రతుకే ఒక లోతైన తీరం నా బ్రతుకే ఒక లోతైన తీరం జీవించాలి ప్రభును కొరకు జీవించాలి పాపి బ్రతుకు ఎనలేని ఈ పాపి బ్రతుకు మనసారా నిన్నే ప్రేమించెనయ్యా నా తోడు నీవని ఆశించెనయ్యా మనసారా నిన్నే ప్రేమించెనయ్యా
చేసి జీవితమంతా బలిగా చేసి ఎనలేని పాపి బ్రతుకు ఎనలేని పాపి బ్రతుకు. ఎంతమంది విగ్రహారాధన మోసుకుంటున్నారు ప్రభా. నీ బిడ్డలైతే నాయన విగ్రహారాధన నుంచి దేవా ఆశ్చర్యంగా దేవ చేసుకొని నిలబెట్టుకున్నందుకు వందనాలు దేవా. అదే రీతిగా తనే కాదు తన పిల్లలు కూడా ఆయన మిమ్మల్ని తెలుసుకోవడానికి మీ సన్నిధికి రావడానికి ఇచ్చిన గొప్ప కృపకు వందనాలు నాయన. అలాగే అమ్మమ్మను కూడా మార్చుకున్నారు దేవా. ఏ విగ్రహారాధన లేకుండా చేసినందుకు వందనాలు దేవా. మీ బిడ్డ పట్ల మీరు చేసిన పేరు కట్టించుకుంటున్నాను దేవా. ఓ నాయన ఎంతో ప్రశ్న నాయన మీ స్థితిలో దేవ ఎలాగైనా స్థలంలో ఉంచాలని ఎంతో ఆశ ప్రభావ ఆశల ప్రాణించే గొప్పలు కదా నాయన. తన ఆశ తీరు మొదటి నాయన అదే రీతిగా మనుషులు ప్రార్థన చేయించడం దేవా. బిడ్డ కూడా నాయన కాలంలో దేవా వందనాలు నీ బిడ్డ చేస్తున్నాడు దేవా. అట్లా తండ్రి నీ బిడ్డ నాయన మీరు నాయన చెప్పి అభివృద్ధించారు ప్రభావ. సంపాదించిన ఒక మంచి జాబ్ ఇచ్చారు దేవా. ఎంత గొప్ప దేవుడు నాయన మీరు ఇన్ని మేలు చేస్తున్నావా. మేలు దేవా కంటికి కనబడు చెవి కినబడు హృదయానికి గోచరం కావు తండ్రి. అలాగే నా గృహాన్ని చూసి కుటుంబంలో ఉన్న ఆశీర్వాదాలు చూసి చుట్టుపక్కల వారు అనేకులు దేవా ఉద్యోగం ప్రభు అట్లా రిటైర్ అయ్యి మళ్ళీ ఉద్యోగం ఇస్తే ఈ రాత్రి నా హైదరాబాద్ ప్రయాణంలో కూడా బిడ్డకు మీరు తోడుగా ఉండండి ప్రభు. నా గృహంలో చేసిన గొప్ప కార్యములు ఈ స్తుతించి గొప్ప భాగ్యం మెరిచినంతే నీకు వందనాలు ప్రభు. యెహోవా మహోన్నతుడా పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా వందనాలయ్యా. నిన్ను నమ్మిన ప్రతి బిడ్డను కూడా ఈ విధంగా జీవిస్తున్నాను వందనాలు. యెహోవా నాయన నువ్వు చేసిన ఉపకారాలు ఈ బిడ్డ దేన్ని మరవకుండా జీవితాలు ప్రభావైనా తను ఏ లోకమున్నదో ఏ యొక్క విధేయతలో గ్రహించడానికి ఈ రాత్రి కాలం నీ యొక్క వాక్యపు వెలుగులో నీ యొక్క ముఖ కాంతిలో ప్రభా మా యొక్క ప్రతి పాపము కనబడి అయా నీ సన్నిధిలో వెలుగుతో నింపబడడానికి సహాయం చేయమని ఆయన మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని తండ్రి. ప్రతి విషయాన్ని ప్రభా మొదటగా మీ ముందు పెట్టి తండ్రి నాయన మీరు చెప్పిన దాని ప్రకారం ముందు సాగగలటకు మీ ఆశీర్వాదాన్ని సంపూర్ణంగా చూడగలటకు మీ కృప దయచేయని మొరపెట్టుకుంటా ఉన్నాము. ఆర్థికంగా మీరు చేసినటువంటి ప్రతి మేలుని బట్టి నిశ్చితిస్తా ఉన్నాము ప్రభా. ఆయన నిన్ను మహింపరిచే కృప దయచేయమని ఇంకా జరగనటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రభా సుబ్బారావు గారు వారి కుటుంబంలో దేవుడు చేసిన మేలుల గురించి కొన్ని విషయాలు మనకు పంచుకుంటారు. దేవునికి వందనం. ప్రభువా చేసిన మేలు ఎన్నో నా పట్ల ఉన్నాయి. ఎన్నో ఎన్నో మేలు నాకు చేసిన ఎన్నిసార్లు దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. నా రుణం నేను ఎలా తీసుకోగలను. నేను దేవునికి నా జీవితం వల్ల స్థితించిన నా రుణం తీరదు. దేవుని కృపతో మేము అనుభవించి ఉన్నాం. ప్రేమ కుమారి ఉద్యోగానికి వెళ్తూ ఉన్నప్పుడు బాబు అన్నిటిలో సెలెక్ట్ అయ్యి ఇంటికి వచ్చినాక సేవకులందరూ వద్దన్నారు. వద్దు నీ బిడ్డని ప్రేమ కుమార్ని ఉద్యోగంలో ఎంతో ఆనందంతో బిడ్డని ఉద్యోగంలో పంపించినప్పుడు బిడ్డ అక్కడ ఎన్నో మేళ్ళు ఇచ్చాడు. 17 సంవత్సరాలు బిడ్డలో కుటుంబం దేశాలు తిరిగి వచ్చినప్పటికీ సంతోషముగా అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించి బిడ్డలు క్షేమంగా రిటైర్మెంట్ అయ్యి బిడ్డల్ని ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చినందుకు దేవుని స్తుతిగానములతో నేను స్తుతిస్తున్నాను. మళ్ళీ తిరిగి బిడ్డకి హైదరాబాద్ ఉద్యోగం ఇచ్చి ఉన్నారు. తోడేలు మరదల పెళ్లి విషయంలో ఎంతో చక్కని అవకాశం ఇచ్చి ఈ పెళ్లి వధువరులను దీవించి ఆశీర్వదించండి. వధువరులు నాయన ఈ పెళ్లి విషయంలో నేను ఎంతో 2 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నీ నామానికి మహిమ కలిగిన వివాహం కావాలి. నీ నామానికి అవమానమైన వివాహం నేను చూడలేదు. వద్దు తండ్రి, నీ నామానికి సంఘానికి మాకు సమాజంలో తండ్రి నీ నామానికి మహిమ రావాలి. దేవునికి చేసిన వేడుకై ఎన్ని కృతజ్ఞత స్తుతులు చెల్లించిన నా జీవితంలో తీరదు. కాబట్టి వధువరులను దీవించండి.
వచ్చిన సంఘం అంతా వధువరులను దీవించి ఆశీర్వదించండి. ఆ బిడ్డను దీవించి ఆ బిడ్డకు కూడా ఉద్యోగం వచ్చి వారి కుటుంబం వర్ధిల్లి నీతితో విశ్వాసముతో నిన్ను వెంబడించే కృప బిడ్డలకు దయచేయమని ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాం. సంఘమంతా వధువులను దీవించండి. ఈరోజు ప్రేమకుమార్ హైదరాబాద్ మళ్ళీ వెళ్తుండగా మీరందరూ సంఘమంతా దీవించండి. నాయన వరయ్యనయ్య ఇలాగూ చక్కగా దీవించి ఆశీర్వదించి బిడ్డలను పంపించినప్పుడు అక్కడ బండిలోకి ఎక్కి బండిలో వేసి లోపలికి నేను వెళ్ళి ప్రార్థన చేసి బిడ్డను ఆశీర్వదించి నేను బయటకు వచ్చి బిడ్డని బండితో ప్రయాణం అంతా సాగిందాకా ఉండి ఇంటికి వచ్చిన తర్వాత రూమ్లో పడి దొల్లాడి వేస్తాను. దేవా, నీ బిడ్డలందరూ వద్దన్నారు ఈ ఉద్యోగానికి, అందరూ వద్దన్నారు. నీ కృప బిడ్డ మీద నుంచి నీవు పనిచేస్తామా బిడ్డ చేయవలసిన దినాలన్నీ క్షేమంగా నమ్మకంగా నీ సన్నిధిలో నీ సేవకులు చెప్పిన మాటల్లో అధికారుల్లో ఆఫీసులో నమ్మకంగా బిడ్డ జీవించి ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి నీ సేవ పడుకోమని వాగ్దానం ఇచ్చాను. నేను దేవునికి వాగ్దానం ఇచ్చి ఉన్నాను కాబట్టి ఇప్పుడైతే మళ్ళీ దేవుడు బిడ్డకి ఉద్యోగం ఇచ్చి ఉన్నాడు. ఉద్యోగానికి వెళ్తూ ఉన్నాడు. ఆయన చిత్తము, ఆయన ఎలా వాడుకుంటాడో ఆయన చిత్తము. ఉద్యోగంలో వాడుకుంటాడో మరి సేవలో వాడుకుంటాడో బిడ్డతో మాట్లాడుకురేపా. నీ చిత్తం ఏమైందో బిడ్డతో మాట్లాడి నీ వాడుకోతండి. నీ కృపలో నాయన జరిగిన కాలం అంతా క్షేమంగా కాపాడు. ఇంకా జరగవలసిన రోజులు జరగవలసిన కాలం తన బిడ్డల్ని భార్య నీ కుటుంబాన్ని నాయన నీ చేతుల్లో పెట్టిన బిడ్డలను జీవించి ఆశీర్వదించి నాయన బిడ్డలకి నీవే నీ రెక్కల సాధను కాపాడి నీ సేవకులుగా చేసుకోమని, పుట్టిన బిడ్డల్ని నీ సేవకులుగా చేసుకోమని, మా కుటుంబం అంతా నీకు నమ్మకమైన కుటుంబంగా చేసుకోమని క్రీస్తు నామం ఎల్లప్పుడూ వేడుకుంటున్నాను. వధువరులందరూ వచ్చి ఉన్నారు, సహోదరులందరూ వచ్చి ఉన్నారు. వధువరులను దీవించి ఇప్పుడు వెళుతున్న బిడ్డను దీవించి ఆశీర్వదించమని మీ అందరికీ వందనాలు జీవిస్తూ ఉన్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి సుబ్బారావు గారి కుటుంబాన్ని, కుమారుణ్ణి, అలాగే నూతన వధువుల్ని ఆయన మీరు ఇంతగా ఆశీర్వదించి జీవించినందుకు వందనాలు ప్రభువా. వారు ప్రతి కూటాన్ని ఏర్పాటు చేసుకుని ఉండగా ఆ కూటం ఆశీర్వాదకరంగా జరిగించినారు. మీకు వందనాలు తండ్రి. తీసుకొచ్చిన బిడ్డలందరిని బట్టి ఈ నూతన దంపతులను బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ్ కుమార్ మరలా నూతన ఉద్యోగం ఇచ్చినందుకు నీకు వందనాలు. ఎక్కడున్నా ప్రభువా మీ బిడ్డలు నీకు సాక్షిగా నిలబడి నీ నామాన్ని కనపరిచే వారిగా ఉండడానికి మీరు సహాయం చేసి కాపాడాలి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, దేవుని కన్యమైన సహవాసం మనందరికీ విశేషంగా సుబ్బయ్య గారి కుటుంబస్తులందరికీ తోడైనగా అందరికీ భోజనాలు విందు ఏర్పాటు చేశారు సుబ్బయ్య గారు. కాబట్టి అందరూ ఆ విందుని ఆరగించి వెళ్ళవలసిందిగా సుబ్బయ్య గారు అందరికీ ప్రేమపూర్వకంగా కోరుతున్నారు. అన్నా గిట్టి కదలకూడదు. స్టార్టింగ్ అయిందా? కెమెరా తిప్పు. అసలు ఫస్ట్ అసలు వైటే వండుతా ఉంటాను అసలు మొత్తం. చూసినా ఎట్లా వెళ్తున్నా చక్కగా నుంచున్నట్టు తీసు అనమాట.
చూసావా? ఏం చూసావు? చూస్తానే ఉన్నావు. మరి నువ్వెందుకు అటు ముందుకు వెనక నువ్వు కదులుతావు ఎందుకు? ఆ ఖాళీలోనే పెట్టరా ఇలా ఖాళీలో పెట్టరా పట్టుకోరా పట్టుకో. ఆదివారం చెప్తే వస్తారు కదా, బుధవారం సంతోషపడు. బుధవారం ఎక్కువ మంది రారు కదా మా సంఘానికి. ఎందుకు లేదు సంఘంలో ఎంతమంది వాళ్ళ తోరపూళ్ళు కోసలు